ఒక్కడే కాంగ్రెస్ సూర్యుడు అయితే రెండు బలమైన విపక్షాలను ఎదుర్కొంటూ మూడు రంగుల జెండాను పట్టి నలువైపులా అభివృద్ధిని చేస్తానంటూ పంచభూతాలను ప్రక్షాళన కలిగించి ఆ 6 హామీలను ప్రజలకు అందించి వాళ్ళ సీఎం కుర్చీపైన కూర్చున్నారు. ఆ సీఎం కుర్చీపైన కూర్చున్న తర్వాత మొదటి జన్మదిన వేడుకలను జరుపుకుంటూ ఆ వేడుకలు కూడా ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయేలాగా ఏదైతే మూసీ ప్రక్షాళనకు సంబంధించి తన చిత్తశుద్ధిని చెప్పేలాగా ఆ పాదయాత్రను మొదలుపెట్టి ఎవరైనా సరే విపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలు చేస్తారు, కానీ ఇప్పుడు మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉంటూ పాదయాత్ర చేసి అది ఎంత ఇంపార్టెంట్ అన్నది ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా దేశానికి కూడా దాని ఇంపార్టెన్స్ని చెప్పే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి ధైర్యానికి మనం ఒకసారి మెచ్చుకుందాము. అంతేకాకుండా ఏదైతే రాజ్ న్యూస్ ఒక ప్రయత్నం చేస్తుందో ఆ ప్రయత్నంలో దాదాపుగా 12 గంటల పాటు లైవ్ మ్యారథాన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రజల ఆకాంక్షలు కానివ్వండి, లేకపోతే ప్రజల ఆశలను ఆయనకి తెలియజేస్తూ అలాగే ఆయనకి శుభాకాంక్షలు చెప్పే అవకాశాన్ని ప్రజలకు ఇస్తూ ఇవాళ మనం చేస్తున్న ఒక ప్రయత్నంలో మాతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు మహబూబ్నగర్ జిల్లా సీనియర్ నాయకులు కాంగ్రెస్ నేత ఏపీ మిథున్ రెడ్డి గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత అలాగే సతీష్ మాదిక్ గారు కూడా మనతో పాటు జూమ్లో జాయిన్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. అదే కాకుండా మరొక ఇంపార్టెంట్ విషయం మనం చూసుకుంటే ఏంటంటే కాంగ్రెస్ శ్రేణులకి ఆయన ఆశాకిరణం, కష్టాల్లో ఉన్న ప్రజలకు ఆయన ధైర్యం. అందుకే తను నమ్మిన ప్రజల కోసం నేనున్నానంటూ ఓ యజ్ఞం ప్రారంభించారు. ఎండనక పగలనక రేంబౌలు ప్రజల్లోనే ఉంటూ సమస్యల్ని అధ్యయనం చేశారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగిపోయారు. ఒక్కో అడుగు ముందుకేస్తూ కోట్లాది మంది గుండెల్లో నిలిచిపోయారు. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. దట్ ఈజ్ రేవంత్ రెడ్డి. ఇక తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు అధికారాన్ని తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి. నిజానికి ఆ అడుగుజాడలు నూతన ఉత్తేజాన్ని నింపాయి. సమస్యలతో సతమతమవుతున్న ప్రజల గుండెల్లో కొత్త ఆశలు చిగురింపజేశాయి. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో పోరాట స్ఫూర్తిని నింపాయి. అందుకే మాట తప్పను మడమ తిప్పనంటున్నారు రేవంత్ రెడ్డి. మూసీ ప్రక్షాళన కోసం పాదయాత్ర చేస్తున్నారు. కష్టాలు ఎన్నొచ్చినా ఎదుర్కొంటానని స్పష్టం చేస్తున్నారు. ఓవరాల్గా చూస్తే మాత్రం అది తన చిత్తశుద్ధి అంటూ ప్రజలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు మిన్నంటుతున్నాయి. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు హస్తం శ్రేణులు సంబరాలను చేసుకుంటున్నాయి. గాంధీ భవన్లో కాంగ్రెస్ కార్యకర్తల సందడి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి అభిమానులు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రజా ముఖ్యమంత్రికి బర్త్డే విషెస్ తెలియజేస్తున్నారు. ఎస్, ఓవరాల్గా చూస్తే మాత్రం ఎప్పుడు చూసినా సరే ఏ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చినా సరే ప్రజలన్నది ఆకాంక్షలు తెలియజేస్తూనే ఉంటారు. అయితే ఆ సందర్భంలో అధికారం వచ్చింది అని ఆనందపడకుండా అక్కడ వచ్చిన బాధ్యతను తను భుజాన వేసుకొని ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి తన పుట్టినరోజు సమయంలో చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మనం అభినందించాలి. అదే సందర్భంలో ఆయన రాజకీయ ప్రస్థానాన్ని కానీ ప్రయాణాన్ని కానీ ఒక రోల్ మోడల్గా చూసే చాలామంది నాయకులు మనకు కనిపిస్తుంది. అందులో ఏపీ మిథున్ రెడ్డి గారిని ఒకసారి అడుగుదాం. మిథున్ రెడ్డి గారు, అంటే యూజువల్లీ రెడ్డి ఫ్యామిలీలో పుట్టారు అనగానే ఎంతో కొంత ఒక ఏమంటారు ఈజీగా రాజకీయాల్లో ముందుకు వెళ్ళిపోతారు తెలంగాణ రాష్ట్రంలో. ఇక్కడ అలాంటి ఒక పరిస్థితి ఉంటుందని చాలామంది భావిస్తుంటారు. కానీ రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం ఇది ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే ఇంకో పార్టీలో ప్రస్థానాన్ని ప్రారంభించారు, అక్కడ కష్టాలు ఎదుర్కొన్నారు, తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, ఇప్పుడు ఇవాళ టాప్ పొజిషన్లో కూర్చున్నారు. ఈ మొత్తం జర్నీని ఎలా చూడాలంటారు? మీకు అందులోంచి ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా? ముందుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎంతో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఎంతోమంది యువకుల గుండె చప్పుడు మన ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా వారికి మంచి హెల్త్, ఆరోగ్యము, మరి మంచి ప్రజాసేవ చేసే శక్తిని దేవుడు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ, అయితే మన రేవంత్ రెడ్డి గారు మన పాలమూరు బిడ్డగా, ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక కామన్ మ్యాన్, సీఎం అంటే చీఫ్ మినిస్టరే కాదు, ఒక కామన్ మ్యాన్ లాగా ఈరోజు ప్రజల వెంట తిరుగుతూ ప్రజల వెంట పనిచేస్తూ, పుట్టినరోజు అయినప్పటికీ కూడా కుటుంబ సభ్యులతో కాకుండా తెలంగాణ సమాజమే నా కుటుంబము అనే విధంగా ఈరోజు చేసే పాదయాత్రనే మనకు ఒక నిదర్శనం. అదే విధంగా మనకు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చే హామీలు కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, ఉచిత బస్సు కానీ, ఇంద్రమ్మ ఇల్లులు కానీ, ఇవన్నీ ప్రజల కోసము ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉంటాడు. తెలంగాణ బిడ్డలు 4 కోట్ల ప్రజలకు ఆయన ఏ విధంగా నేను ఒక ముఖ్యమంత్రిగా నాకు ప్రజలు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిండ్రు, ఈ అవకాశాన్ని నేను ఎలా నిలబెట్టుకోవాలి అని చెప్పి ప్రతి క్షణం తప్పించుకునే వ్యక్తిలో మన పాలమూరు బిడ్డ, యువ నాయకులు 55వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎస్,
ఈరోజు మనం డిబేట్లో వెళ్ళడానికన్నా ముందు, డిబేట్లో అంటే బ్రేక్ వెళ్ళడానికన్నా ముందు కూడా ఒక మాట మాట్లాడుతున్నాం. ఏదైతే బీసీకి సంబంధించి ఇప్పుడు కులగన్న ప్రారంభించే క్రమంలో కూడా ఎంతో పెద్ద ఛాలెంజ్ ఉంది. అయినా సరే అలా ఛాలెంజ్ని ఆల్రెడీ ఇప్పటికే స్వీకరించారు కాబట్టి అడుగు ముందేసుకున్నారు అని. మరొక సతీష్ మాదిగ గారి దగ్గరికి వెళ్దాము. సతీష్ మాదిగ గారు, ఏదైతే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించిన విషయం పైన వచ్చినప్పుడు కూడా గతంలో పాలకులందరూ దానిపైన చిత్తశుద్ధిగా ఉన్నాము, మేము ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. కానీ రిజల్ట్ ఒకవేళ చూస్తే ఆ రిజల్ట్ పెద్దగా ఆశాజనకంగా కనిపించలేదు. కానీ రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత మొదటి స్టెప్ ఏది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టులో ఉన్న కేసును దానిలో ఉన్న ఆ న్యాయపరమైన చిక్కులను తీసేయడానికి రేవంత్ రెడ్డి చేసిన కృషి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అభినందనీయము. దాని గురించి మాట్లాడుతూ మీరు ఎలా విషయం తెలియజేయాలనుకుంటున్నారు? ఇప్పుడు సుప్రీంకోర్టు 30 సంవత్సరాల సుదీర్ఘమైన ఉద్యమం అండి ఇది. ఎంఆర్పిఎస్ ఉద్యమం, మాదిగల పోరాటం ఏదైతే ఉన్నదో, షెడ్యూల్డ్ కులాల్లో ఉన్న 59 కులాలకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ ఫలాలు అందాలని చెప్పేసి అని నేను మందకృష్ణ మాదిగ గారి అధ్యక్షతన నేను ఫౌండర్ జనరల్ సెక్రటరీ, మందకృష్ణ మాదిగ గారి అధ్యక్షుడు. అయితే మేము సుదీర్ఘమైన పోరాటం 30 సంవత్సరాల నుంచి నేటి దాకా కూడా కొనసాగుతూనే ఉంది. అయితే ఈ సమయంలో సుప్రీంకోర్టు అత్యున్నతమైన న్యాయస్థానం 7 మంది జడ్జిలతోన విచారణ చేసి ఎస్సీ వర్గీకరణ న్యాయమైనది, ఇది రాష్ట్రాలు చేసుకోవచ్చు, ఎస్సీ రిజర్వేషన్ ఉపవర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉందని ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో అది వాస్తవానికి యావత్తు ఒక సామాజిక వర్గాలు, వెనుకబడ్డ సామాజిక వర్గాలకు ఫలాలు అందని సామాజిక వర్గాలకు అందరికి కూడా ఒక తీపి కబురు ఇది. కనుక ఈ తీర్పు జడ్జిమెంట్ సుప్రీంకోర్టులో అనౌన్స్మెంట్ అవుతున్న సమయంలోనే అర్ధ గంట కూడా, హాఫ్ అన్ అవర్ కూడా ఆగకుండా లేచి ఆ సమయంలో తెలంగాణ అసెంబ్లీ జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి గారు సభలోనే లేచి ఆ చర్చను కూడా ఆపి ఎస్సీ వర్గీకరణ పైన చర్చ పెట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ ఈ దేశంలోనే మొట్టమొదట ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను చేసి తీరుతానని చెప్పేసి అని ప్రకటన చేసిన ఏకైక మంత్రి మన ముఖ్యమంత్రి గారు, మన రేవంత్ రెడ్డి గారు. మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు అంటే సామాజిక న్యాయం అంటూ, అదే రకంగా పీడిత వర్గాలు అంటే అతనికి చాలా ఇష్టం. ప్రధానంగా ఎస్సీలలో మాలలే గాని మాదిగలే గాని అందరు కూడా ఇష్టమే. కానీ ఇక్కడ ప్రధానంగా మాదిగల యొక్క స్థితిగతులు రేవంత్ రెడ్డి గారికి తెలుసు. వాళ్ళ ఊర్లో దాదాపు మొత్తం కూడా మాదిగల ఇల్లే ఉంటాయి. ఆయన మాదిగల మధ్యన తిరుగులైన ఒక సామాన్య రైతు బిడ్డ. ఆయన మాతో కలిసి ఆటాడుకున్నాడు, మాతో కలిసి తిరిగిన వ్యక్తి. అయినా అతడు మా యొక్క స్థితిగతులు బాగా తెలుసు. కనుక ఈ యొక్క వర్గీకరణ ఉద్యమానికి ఇప్పుడు అధికారంలో ఉండొచ్చు, కానీ అధికారంలో లేనప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి ఆయన పూర్తి సహకారం ఇచ్చిండు. నిజాం కాలేజ్ గ్రౌండ్ లో, అదే రకంగా మన ఫరడ్ గ్రౌండ్ లో జరిగిన సభలకే గాని వాటి అన్నింటికే గాని సభలు నిర్వహించినప్పుడు ఆయన పూర్తి సహకారం అందించిండు. మాదిగ జాతి యావత్తు కూడా రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉంటది. ఆయన వాస్తవానికి కులానికి రెడ్డి కావచ్చు, కానీ ఆయన యొక్క భావజాలమే గాని, అతని యొక్క అభిమానమే గాని, అతడు ఒక రేవంత్ మాదిగగా మేమందరం భావిస్తాము. అతని పూర్తిగా ఇంకా మేము రుణపడి ఉంటాం. వర్గీకరణ చేసినప్పుడు కమిషన్ వేసిండ్రు. ఆ తర్వాత 60 రోజుల రిపోర్ట్ తెప్పించుకొని డిసెంబర్ 30 వరకల్లా ఈ యొక్క సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పేసి చెప్పిన వ్యక్తి మన రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి. కనుక మేము అతనికి ఈ రోజు ఒక మిత్రుడిగా, ఆయన సహచరుడిగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్ర ప్రజలకు, అందరికీ, దేశ ప్రజలకు కూడా. ఈ రోజు శుభాకాంక్షల వెల్లువ ఏదైతే ఉందో ఆ వెల్లువ కేవలం రాష్ట్రానికే పరిమితం కాలేదు, దేశవ్యాప్తంగా కూడా మొదలైంది. దేశవ్యాప్తంగా ఈ రోజు ఇప్పుడే జస్ట్ ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ నేను మీకు చూపిస్తాను. నేను మీకు కేటీఆర్ ఇప్పటికే ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డికి సంబంధించి ఏదైతే బర్త్డే విషెస్ తెలుపుతూనే తనని ఒక ఛాయ్ అలాగే ఉస్మానియా బిస్కెట్స్ కి ఆహ్వానించడం, ఆ రెండింటికి కలిసిన ఖర్చు ఆయన పెట్టుకుంటారని చెప్పి ఒక ట్వీట్ వేశారు. అంతేకాదు ఇప్పటికే నరేంద్ర మోడీ కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఏదైతే నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డికి సంబంధించి ఆరోగ్యాలతో కలకాలం ఉండాలని, హెల్దీ లైఫ్, తనకి లాంగ్ లైఫ్ ఉండాలని చెప్పి కోరుకుంటూ మోదీ కూడా ఒక ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఒక ట్వీట్ వేశారు. ఆ ట్వీట్ ప్రకారము, ఎందుకంటే తన సహచరుడు కాబట్టి గతంలో ఆయనకి ముఖ్యమంత్రికి ఏదైతే శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ట్వీట్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే కేవలం ఇది రాష్ట్రానికే పరిమితం కాలేదు, దేశవ్యాప్తంగా ఉన్న నాయకులు, ముఖ్యంగా చూస్తే మాత్రం ఏదైతే ఉన్న అంటే మన అతనితో గతంలో పనిచేసిన నాయకులు కావచ్చు, లేకపోతే ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు, ఏకంగా ప్రధానమంత్రి కూడా ఆయనకి విష్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ ట్వీట్స్ కూడా మీరు రాజ్ న్యూస్ లైవ్లో మీరు చూస్తున్నారు.
ఒకసారి శ్రీరామ్ గారి దగ్గరికి శ్రీరామ్ చక్రవర్తి గారు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నది పేదలు ఎప్పుడూ ఆశపడింది, ఎప్పుడు వాళ్ళకి ఎప్పుడు అందుతుందో అని చెప్పి ఆశగా ఎదురు చూసిన పరిస్థితి అనిపించింది. ఇవాళ మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మీరు గతంలో హౌసింగ్ కార్పొరేషన్ మీరు చైర్మన్గా ఉన్నారు కాబట్టి, ఫెడరేషన్ మీరు చైర్మన్గా ఉన్నారు కాబట్టి, ఏంటి ఇప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ వైపుగా పడుతున్న అడుగులు, పేదల ఆ కళల సాకారం ఏదైతే ఉంటుంది, ఎందుకంటే ప్రతి పేదవాడికి సొంత ఇల్లు అనేది ఒక కళగా మిగిలిపోతుందా అన్న ఒక అనుమానం చాలా మందిలో ఉంటుంది, ఆ వైపుగా వేస్తున్న అడుగులు వాటి మీద మీరు ఒకసారి విశ్లేషించండి. ఇప్పుడు గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది ఒక పెద్ద ఎలక్షన్ హామీ ఉండే. వాస్తవానికి అప్పుడు ప్రజలు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంశం పైన పేద వర్గాలలో ఖచ్చితంగా ఇస్తాడేమో అని చెప్పి కేసీఆర్ మీద నమ్మకంతో వాళ్ళు 2 సార్లు ఓటేసారు, ఒకసారే కాదు. అది వాళ్ళు కూడా స్ట్రాటజిక్గా ఈ ఆశ అనేది ఉంటేనే వీళ్ళు మనకు ఓటేస్తారు అన్న దాంట్లో మభ్యపెట్టిండ్రు వాళ్ళను. కానీ కాంగ్రెస్ పార్టీ మీరు ఇందిరాగాంధీ సమయం నుంచి చూసుకుంటే ఇప్పటివరకు చూసుకున్నా కూడా ఏ ఊరికి పోయినా కూడా ఇందిరమ్మ ఇల్లులు అనేది అది అట్లా ఒక పేరు ఉండిపోయింది. మీకు దాంట్లో చూసుకుంటే ఇప్పుడు కూడా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు శాంక్షన్ అవుతున్నాయి, ఇప్పుడు రిలీజ్ అవుతాయి అందరికీ. గతంలో కూడా ఏ గ్రామానికి పోయినా కూడా బలహీన వర్గాల కాలనీలకు ఎక్కడికి పోయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టించిన ఇండ్లే ఇప్పటి వరకు ఉన్నాయి. రాబోయే కాలంలో కూడా ఈ కట్టేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పి ప్రజలు కూడా నమ్ముతా ఉన్నారు. ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు మాత్రం ఎక్కడ పోయినా కూడా ఏ గ్రామానికి పోయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది. ఇప్పుడు వీళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వీళ్ళు ఈ 9 ఏళ్ళ పాలనలో నాకు చెప్పండి ఒకటి, వీళ్ళని ఎవరు ఆపిన్రు వాళ్ళు ఇల్లు కట్టిస్తా అంటే నాకు అర్థం కాలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు వీళ్ళు లక్షల కోట్లు పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టినరు, ఎంత అవినీతి జరిగింది, ఏం జరిగింది, లాభం జరిగిందా అనేది పక్కకు పెడితే మీరు బలహీన వర్గాలకు కట్టిస్తా అన్న ఇండ్లు ఎవరు ఆపినరు, మీరు ఎందుకు చేయలేకపోయినారు అనేది ఫస్ట్ మీరు దానికి జవాబు ఇవ్వాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పినా చెప్పకున్నా కాంగ్రెస్ ప్రభుత్వము ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ ఏంటంటే బలహీన వర్గాలకు సంబంధించిన పార్టీ ఏదైనా ఉన్నదంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్కి ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీయే. మీరు ఇవాళ బీఆర్ఎస్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ క్లెయిమ్ చేసుకుంటారు, కానీ ఆచరణలో ఎక్కడ కూడా కనిపించదు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మరి ఇందిరమ్మ రాజ్యంలో భాగంగా ఇవాళ ప్రజాపాలనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గానికి 3500 మొదటి దఫాలో చేస్తూ ఉన్నారు. దాంతో నిజంగా కూడా మరొకసారి బలహీన వర్గాల కాలనీలలో కూడా అంత మార్పు వస్తుంది. మరి వాళ్ళందరికీ వీళ్ళు ఏదో చంద్రుని చూపెట్టి పూర్తిగా ఏం లేకుండా ఈ చాంది బిస్కెట్లు కాకుండా ఖచ్చితంగా వాళ్లకు ఇండ్లు దక్కుతాయని చెప్పి ప్రజలు నమ్ముతా ఉన్నారు. దక్కే విధంగా రేవంత్ రెడ్డి గారు చేస్తారని చెప్పి మాకు పూర్తి స్థాయి నమ్మకం కూడా ఉంది. మిథున్ రెడ్డి గారు, ఇక్కడ యువత రాజకీయాల్లోకి రావాలి అంటే అది ఒక రకంగా చెప్పాలంటే అది ఇది కష్టసాధ్యమైన పని అనుకుంటారు. కానీ ఈయన ప్రయాణాన్ని చూసిన తర్వాత లేదు మనం కూడా ప్రయత్నించవచ్చు, ఆ ప్రయత్నించే క్రమంలో కావాల్సింది ఒక చిత్తశుద్ధి, డెడికేషను, ఆ 2 కాకుండా హార్డ్ వర్క్, ఈ 3 ఉంటే మనము ఆ అందరం ఎక్కొచ్చు, లేకపోతే ఆ పదవులను సాధించవచ్చు అని ఒక రోల్ మోడల్గా అయితే రేవంత్ రెడ్డిని మనం చూస్తాం. సో ఇవాళ తెలంగాణ యువత రాజకీయాల వైపు మొగ్గు చూపడానికి ఈయన ప్రయాణం కానివ్వండి, లేకపోతే ఈయన చేసిన ఈ పనులు ఏవైతే ఉన్నాయో అవి ఎంత మాత్రం దోహదం చేస్తాయంట? ఈరోజు తెలంగాణనే కాదు దేశవ్యాప్తంగా యువకులు అనేది రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్నారు. యువకులే జెండా మోసింది, యువకులే పార్టీ కార్యక్రమాలను ముందరకు తీసుకుపోయింది, యువకులే ఒక లీడర్ని ఎలివేట్ చేసింది, ప్రొజెక్ట్ చేసింది. ఆ యువకులకు కూడా కరెక్ట్ టైంలో కరెక్ట్ రికగ్నిషన్ అనేది రాగలిగితే వచ్చిందంటే పెద్ద నాయకులు వాటిని గుర్తించి ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు. ఒక రాజ్యసభ సభ్యుని చేసిండ్రు అనిల్ కుమార్ యాదవ్ గారిని, ఒక యువకుడు. బల్మూర్ వెంకట్ ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చిండ్రు. అంటే వీళ్ళందరూ పార్టీ కోసము, ప్రజా శ్రేయస్సు కోసము, ప్రజలు ఇబ్బందులను గుర్తించి వాళ్ళ కోసం పోరాడి, వాళ్ళ కోసం కష్టపడి, వాళ్ళ ఒక కష్టాలని ఒక ప్రభుత్వాలకు తెలియజేసే విధంగా వాళ్ళందరూ ఆ రోజు పనిచేసిండ్రు. కాబట్టే యువకులు ఈరోజు రాజకీయంలో ముందున్నారు. మన ముఖ్యమంత్రి వర్యులు కూడా ఇప్పుడు కూడా ఆయన కూడా యంగెస్ట్ వన్ ఆఫ్ ది యంగెస్ట్ సీఎంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రానికి ఉన్నారు. వాళ్ళు కూడా ఎంతోమంది యువకులను కూడా ప్రోత్సహించి మంచి పొజిషన్స్ చేస్తున్నారు. ఈ విధంగా యువకులు ఎప్పటికీ వాళ్ళకున్న ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అనుకోండి, వాళ్ళకున్న నాలెడ్జ్ అనుకోండి, పొలిటికల్ నాలెడ్జ్ అనుకోండి, ఇవన్నీ కూడా ముందరకు తీసుకెళ్తూ యువకులు చాలా ముందలు పోబోతున్నారు. సతీష్ మాదిగ గారు, మనం చూస్తున్నాము గత ప్రభుత్వ హయాంలో మాదిగలకు కానివ్వండి, దళితులకు కానివ్వండి న్యాయం జరగలేదు అన్న ఒక వాదన వినిపించే ప్రయత్నం మీరు ప్రతి సందర్భంలో చేస్తుంటారు. సో 10.5 నెలల కాలం దాటిపోయింది, ఇప్పుడు ప్రజలు ఎలా ఉన్నారంటారు? అది ముఖ్యంగా దళితులకు సంబంధించి
అవకాశాలు కానివ్వండి, ఉపాధి కానివ్వండి, ఆ వైపుగా ఎలాంటి అడుగులు వేస్తున్నారు రేవంత్ రెడ్డి? అడుగులు వేసే క్రమంలో అంటే ఏదైతే దళితులు ఉన్నారో వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తున్నారు? ఇప్పుడు నిజానికి దళితుల యొక్క అభివృద్ధి అనేది ఈ దేశంలో మొట్టమొదట దళితుల గురించి పట్టించుకున్నది. మమ్మల్ని ఇప్పటిదాకా కూడా ఈ రోజు మేము చదువుకున్నాము, మేము మంచిగా బతుకుతున్నాము అంటే దానికి ప్రధానమైన కారణం కాంగ్రెస్ పార్టీ. మేము దున్నుకుంటున్న భూములు ఇందిరామ ఇచ్చినవే, మేము నివసిస్తున్న ఇల్లు కూడా ఇందిరామ ఇచ్చినవే. అంటే మేము నివాస గృహాలు ఇందిరామ ఇచ్చినవే, భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే. అదే రకంగా రిజర్వేషన్స్ ను ఎస్సీస్ కు ఉండాలని చెప్పేసి అంబేద్కర్ గారితో ఉన్న రిజర్వేషన్స్ ను రాయించి అదే రకంగా రాజ్యాంగంలో పొందుపరిచేటట్టు చేసి ఈరోజు రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా ప్రజాపాలనలో అమలు చేస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. ఇంకోటి ప్రధానంగా ఆ రిజర్వేషన్స్ అనేటివి ఆ రోజు అంబేద్కర్ గారితో భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత మాకు ఈ రిజర్వేషన్స్ అనేటివి ఈ యొక్క రాజ్యాంగంలో పొందుపరచడమే కానీ మానవ హక్కులందరికీ కూడా సమానం అని చెప్పేసి పొందుపరచకపోతే ఈ రోజు మమ్మల్ని ఇంకా మరి దారుణంగా అంటరాని వాళ్ళుగా చూసేవాళ్ళు. అయితే ఈ రోజు రాజ్యాంగం అమలు చేస్తుందన్నా, రాజ్యాంగానికి రక్షణ ఉందన్నా, ప్రజాస్వామ్యానికి రక్షణ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లనే. కనుక ఈ రోజు మేము అప్పటి నుంచి ఇప్పటిదాకా అభివృద్ధి చెందిందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే తప్ప వేరేది మాత్రం కాదు. ఇంకోటి ఈ మధ్య కాలంలో టిఆర్ఎస్ వచ్చిన తర్వాత మాకు పూర్తిగా ఎస్సీ కార్పొరేషన్స్ పూర్తిగా బంద్ చేసి పడేసి దళిత బంధ్ అని పెట్టేసి అసలు అన్ని బంద్ పెట్టాడు. దళిత బంధ్ అని చెప్పి ఎస్సీ కార్పొరేషన్ బంద్ చేసాడు. ఏదో అరకోరు ఆలకోరు అనుకోనికి ఇచ్చేసి ఇంకా కార్లు ఇస్తే మాకు డీజిల్ కూడా పైసలు ఉండవండి. ఇప్పుడు కారు తీసుకొని ఇంటి ముందర పెట్టుకొని తిరగాలనా? అంటే డిగ్రీలు పిహెచ్డీలు చేసిన ఎంఏలు చేసిన పిల్లలు కార్ డ్రైవర్లుగా బతకాలనా? ఉద్యోగాలు కావాలా మాకు. కనుకనే ప్రస్తుతము ఆ ప్రభుత్వాన్ని మేము గద్దె దించినాం. కనుకనే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో యువ నాయకుడు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో వచ్చిన వెంబడి ఉద్యోగాలు భర్తీ చేయడం, మళ్ళీ ఉద్యోగాల మీద ఉద్యోగాలు నోటిఫికేషన్ చేయడం, డిఎస్సీ పెట్టడం, మెగా డిఎస్సీ పెట్టడం, అంటే ఉద్యోగాలు చదువుకొని ఉద్యోగాలు చేయాలనుకుంటున్న వ్యక్తులందరికీ కూడా మంచి అవకాశాలు కల్పిస్తుంది. దాంట్లో ప్రప్రథమంగా మాకున్న రిజర్వేషన్ 15% ప్రకారం మాకు అందరికి వచ్చినట్టుగానే మా వాళ్ళకు కూడా ఉద్యోగాలు అందుతున్నాయి. ఇప్పుడు వర్గీకరణ జరిగితే ఇంకా మా కమ్యూనిటీకి చాలా అందరికి కూడా 59 కులాలకు కూడా ఎస్సీల ప్రణాళిక, ఎస్సీల అభివృద్ధి ప్రణాళిక ముఖ్యమంత్రి గారు సిద్ధం చేస్తున్నారు. ఇంకోటి ప్రస్తుతం ఆ శాఖ కూడా సోషల్ వెల్ఫేర్ శాఖ కూడా సార్థకంగానే ఉన్నది. ఖచ్చితంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరామ ఇండ్లు మరియు భూములు, ఉద్యోగాలు సంపూర్ణంగా ఈ రోజు సంక్షేమ పథకాలు ఏవైతే అమలు జరుగుతున్నాయో మొన్న జరిగిన రుణమాఫీలో కూడా ఎస్సీలకి రుణాలు మొత్తం మాఫీ అయినాయి. అంటే మాకు 50,000 రూపాయలు, లక్ష రూపాయలు ఉంటాయి. మాకు భూములు ఎక్కువ ఉండవు, మేము లోన్లు తీసుకున్న తక్కువనే కనుక 2 లక్షల రుణమాఫీలో మొత్తంగా మా ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, ఎస్టీలకు, ఈ బడుగు బలైన వర్గాల రైతుల రుణమాఫీ పూర్తిగా అయిపోయింది. నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము పూర్తిగా రుణపడి ఉన్నాం. మేము మా చేతిలో జెండా కాంగ్రెస్ దే ఉంటుంది. మా బతుకులు బాగు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. రేవంత్ రెడ్డి గారి మీద పూర్తి విశ్వాసం ఉంది. ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాడు. ఇంకా 10 ఏళ్ళు, ఇప్పుడు 10-20 సంవత్సరాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉంటారని చెప్పేసి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటే వాళ్ళు కూడా అదే స్థాయిలో ప్రేమను చూపిస్తారన్న దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ మనకి ఎప్పుడు కనిపిస్తుంటాయి. శ్రీరామ్ చక్రవర్తి గారు, అంటే ముఖ్యంగా ఇక్కడ చూసినప్పుడు ఏంటంటే కొన్ని వర్గాలు లేదా కొంతమందికి మాత్రమే లాభం చేకూరేలాగా యూజువల్లీ ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయని చెప్పేసి రెగ్యులర్ మనం వింటుంటాం. కానీ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత అలా కాదు, అన్ని వర్గాలని కలుపుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ముఖ్యంగా చూస్తే కులాలకు కానీ మతాలకు కానీ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని ప్రజల్లాగా చూస్తారు అన్నది ఒక వాదన వినిపిస్తూ ఉంటుంది. మీ అబ్జర్వేషన్ ఏంటి? మీరు ఎలా చూస్తారు దాన్ని? మీరు చెప్పిన పాయింట్ ఫస్ట్ది, కొందరికే లబ్ధి చెందుతుంది కొన్ని గవర్నమెంట్లు ఉంటుందంటే గత 9 సంవత్సరాలు చూసినాం మనము. అది స్టాండర్డ్ ఎగ్జాంపుల్. అది మనము పొలిటికల్ సైన్స్లో కూడా బుక్స్లో రాయొచ్చు. ఏ విధంగానైతే కొందరి కోసానికే ప్రభుత్వం నడుస్తుంది, కొందరే లాభపడతారని చెప్పి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా కూడా ప్రజలకు ఒకటి ఉంటుంది, ఏంటంటే అందరూ బతుకుతారు ఈ ప్రభుత్వంలో అని చెప్పి. కొందరికే కాదు, ఇది క్షేత్రస్థాయిలో మీరు చూస్తే గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే హైదరాబాద్ వరకు వచ్చినా ఎక్కడ వచ్చినా కూడా ఒక పారదర్శకంగా ఈ అభివృద్ధికి సంబంధించిన ఫలాలు దక్కుతాయని చెప్పి అందరికీ తెలుసు. సరే, పెట్టేటప్పుడు వాస్తవానికి ఇప్పుడు బలంగా ఉన్నోడు కొంచెం ఎక్కువ గుంజుకునే ప్రయత్నం చేస్తాడు. అది అన్ని పార్టీలలో జరుగుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీలో మీరు ఖచ్చితంగా కులాల వారీగా కానీ లేకపోతే సామాజిక వర్గంగా, ఆర్థికంగా ఏ పరిస్థితులు ఉన్నాయని చెప్పి చూసి
దానికి జరుగుతుందని చెప్పి చెప్పుకోవడానికి అనేక నిదర్శనాలు ఉన్నాయి. ఇండ్లు అయితేంది, భూములు అయితేంది. ఇంతకుముందు సతీష్ గారు చెప్పినట్టు ఊర్లలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు ఏమన్నా భూములు ఉన్నాయా లేకపోతే ఇండ్లు ఉన్నాయా అంటే అది ఇందిరమ్మ గారు పెట్టిన పుణ్యమే అని చెప్పి వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీది కన్ను ఎప్పుడు కూడా పేదల పక్షాన, బలహీన వర్గాల పక్షాన, అనగారి వర్గాల పక్షాన ఏ విధంగా మనం నిల్చోవాలని చెప్పి వాళ్ళ యొక్క ఆలోచన ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ అన్న గారి నాయకత్వంలో ఇవాళ ఆల్రెడీ చూస్తూ ఉన్నాం మనం ఏ విధంగానైతే 9 ఇయర్స్లో పోలీస్ జులుం నడిచింది. వాస్తవానికి అప్పుడు మేము ఎన్ని ఉద్యమాలు చేసినా ఏం చేసినా ప్రతిదానికి పోలీసును యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని ఒక డిక్టేటర్షిప్ వ్యవస్థలు నడిచింది. ఇవాళ మూసీ ప్రక్షాళన గురించి వెళ్తూ ఉన్నారు. గుండె మీద చేతేసుకొని చెప్పండి, మూసీ గురించి అవగాహన లేని వాళ్ళు కూడా జిల్లాలలో మాట్లాడుతున్నారు. అసలు మూసీ ఎక్కడ ఉన్నదని తెలియని వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మేము జిల్లాల నుంచి వచ్చినా మా ఎడ్యుకేషన్ హైదరాబాద్ లేదు కాబట్టి పాత బస్తీ చూసినాము, ఇప్పుడు కొత్త బస్తీలు కూడా చూస్తున్నాము, హైటెక్ సిటీ అవన్నీ. మా ఈ 30-35 ఇయర్స్ సిటీలు ఉన్నప్పుడు మూసీ ఒక మురికి కూపం, మురికి కాలువ, దాని పక్కకున్న వాళ్ళందరూ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలే. కానీ ఇక్కడ నేను ఇది అనేటప్పుడు అగ్రవర్ణాలలో ఎవరు పేదవాళ్ళు లేరు అది అంటలేను. కానీ ఈ పర్టికులర్ సబ్జెక్టు మీద, మీరు అన్న సబ్జెక్టు మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతున్నది. ఈ వాటర్ అంతా ఎటు పోతున్నది, ఇటు భువనగిరి అటు సైడ్ పోతున్నది, యాదగిరిగుట్ట సైడు. మనం ఇన్నేళ్ల నుంచి ఆ రోడ్డు పక్క నుంచి పోతుంటే చూస్తుంటే అది మూసీ నదా లేకపోతే పెద్ద మోరి, పెద్ద మోరిలాగా ఉంటుంది అది. ఇప్పుడు దాన్ని చేస్తా అంటే దాన్ని వీళ్ళు ఎంత డబుల్ గేమ్ ఆడుతున్నారంటే ఆపోజిషన్ పార్టీస్. మూసీ ప్రక్షాళనకు వాళ్ళు ఓకేనట, కానీ ఖర్చు పెట్టొద్దట. మూసీ ప్రక్షాళనకు బడ్జెట్ ఎంత అవుతుందో వీళ్ళే చెప్తారట. ఇప్పుడు అధికారంలో ఉన్నది ఎవరు? అప్పుడప్పుడు అనుమానం వస్తుంది. మీరు ప్రతిసారి అజెండా ఫిక్స్ చేసే కార్యక్రమం కాదు. మంచి పనులు చేసినప్పుడు ఖచ్చితంగా మీరు, ఎస్పెషల్లీ ఎప్పుడైతే ఇప్పుడు మీరు ప్రజలలో చూడండి, ఇప్పుడు కూల్చివేతల సమస్యలు కూడా హైదరాబాద్ విషయంలో కూడా పెద్దవాళ్ళే కొడుతున్నారా, చిన్నవాళ్ళే కొడుతున్నారా అన్న ఒక యాంగిల్ తీసుకొచ్చి పెట్టిండ్రు అజెండా. బట్ నెవర్ ఎప్పుడు కూడా మరి ఇది పర్యావరణకు నష్టం జరుగుతున్నది, రాబోయే కాలంలో జనరేషన్స్కి హైదరాబాద్కు ఇబ్బంది జరుగుతుంది అని చెప్పి ఎక్కడ కూడా మాట్లాడతలేరు. ఇది వాళ్ళ అజెండా, అది స్పష్టమైన రేవంత్ రెడ్డి గారి అజెండా. బలైన వర్గాలకు న్యాయం జరగాలి, దాంతో వాళ్ళ జీవితాలు బాగుపడాలనేది ఒక దృక్పథంతో ముందుకు సాగుతూ ఉన్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మార్పు జరగాలి అనుకున్నప్పుడు ఎక్కువ శాతం ఇక్కడ ఇంపాక్ట్ అయిన ఒక సెగ్మెంట్ ఏదైనా ఉందంటే యూత్. ఆ యూత్ సెగ్మెంట్ అన్నది ముఖ్యంగా విద్య విషయంలో కానివ్వండి, ఉపాధి విషయంలో కానివ్వండి, వాళ్ళు ఎంతో కొంత ఆ అసంతృప్తిని బాహాటంగా వెలగకే ప్రయత్నం కూడా మనం కొంతకాలంగా చూసాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత పరిస్థితులు ఎలాంటి మార్పు వచ్చిందని మీరు గమనిస్తున్నారు? అంతేకాకుండా ఇప్పుడు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెగ్యులర్గా ఒక యాక్టివిటీ వచ్చేసింది వాళ్ళు, నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఏదో ఒక నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి వాళ్ళకి ఒక యాక్టివిటీ వచ్చేసింది. దాన్ని ఎలా చూడాలంట? ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే నీళ్లు, నిధులు, నియామకాలన్న దాంతో ఆ ఒక్క ఇమోషన్ని వాడుకొని గత ప్రభుత్వాలు దాన్ని క్యాష్ చేసుకొని ఈ 10 సంవత్సరాలు భ్రష్ట పట్టించిండ్రు. సీఎం గారు, పాత సీఎం గారు అసలు బయటకు వచ్చిన పరిస్థితి లేదు. ఫామ్ హౌస్కి వెళ్ళి బయటకు వచ్చిన పరిస్థితి లేదు. ప్రభుత్వం సెక్రటరియట్కి వచ్చిన పరిస్థితి లేదు. యువతను అడ్రస్ చేయాల్సిన అంశాలు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ ఒక జీవనోపాధ్యాయుల గురించి ఆలోచించే పరిస్థితి ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు. దాంతోపాటు మెయిన్గా ఏం చేసిండ్రంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి గొర్రెలు బర్రెలు అని స్కీమ్లు చేసుకొని ఆ స్కీమ్ల పేరిట వీళ్ళెట్లా డబ్బులు దండుకోవాలి, వీళ్ళెట్లా డబ్బులు మిగిలించుకోవాలి, వీళ్ళెట్లా డబ్బులు మాయం చేయాలి అనిలో పడి ఈ 10 సంవత్సరాలు అసలు యువతని కానీ అసలు రాష్ట్రాన్నే పట్టించుకున్న పరిస్థితి లేరు. అయితే ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యువకులకు నోటిఫికేషన్లు కానీ, వాళ్ళకు రావాల్సిన ఉద్యోగాలు కానీ, ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయినప్పటికీ పాత గవర్నమెంటు ఎన్నో లక్షల కోట్లు అప్పుల పాలు చేసిన తెలంగాణని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రూపాయి కూడబెడుతూ ప్రతి ఒక్క అంశాన్ని వారు తీసుకొని ఈరోజు ఇప్పటికే ప్రభుత్వం వచ్చి సంవత్సరమే అయ్యింది.
ఇంకా ఇప్పుడు మనమంతా మెట్టు మీద మెట్టు ఎక్కుకుంటా ఈరోజు మన పనులన్నీ చేసుకుంటున్నాం. రేపొద్దున 2వ సంవత్సరమో 3వ సంవత్సరమో దీని యొక్క ఫలితాలు మీకు కనిపిస్తాయి. అది ఇంద్రమ్మ ఇల్లులు కావచ్చు, లేకపోతే ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే కొత్త నోటిఫికేషన్లు కావచ్చు, లేకపోతే మన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, ఐటీ సెక్టర్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, మెడికల్ డిపార్ట్మెంట్లు కావచ్చు, ఇలా ఎన్నో విధాలుగా రాష్ట్రాన్ని ఎలా ముందరకు తీసుకుపోవాలి అనే తపనతోటి ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నా. ఇందులో యువకులకు ప్రాధాన్యత ఉంటుంది 100%. ఎందుకంటే ఇప్పుడు చదువుకున్న యువకులు, గ్రామాలలో డిస్ట్రిక్ట్లలో ఉన్న యువకులే దీనికి వాళ్ళు రేపు పొద్దున బెనిఫిట్స్ పొందుతారని చెప్పి తెలియజేస్తున్నారు. సతీష్ మాది గారు, మీరు ఒక చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఇప్పుడు దళితులు ఏవైతే చూస్తున్నారో, దళితులు ఏవైతే ఇవాళ సాగు చేస్తున్నారో అవన్నీ కూడా ఇందిరమ్మ కాలంలో వచ్చినవే. కానీ ఆ తర్వాత పాలకులు 3 ఎకరాల భూమి అన్నారు, దళితులకే ముఖ్యమంత్రి పదవి అన్నారు, దళిత బంధు పేరుతో కూడా వాళ్ళ జీవితాన్ని మార్చే ప్రయత్నం చేస్తామన్నారు. కానీ వాటన్నిటినీ కాదని ఇవాళ దళితులు ఒక కొత్త వ్యక్తి అంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. సో ఇవాళ ప్రజలు ఎలా ఉన్నారని, ముఖ్యంగా దళితులు లేదా దళిత వర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి ఈ 10 నెలల పాటు జరిగిన పాలన కానివ్వండి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏమాత్రం రీచ్ అయ్యారనుకుంటున్నారు? ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత ఇప్పుడు మాకు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఒక పెద్ద భరోసా ఉంది. ఇప్పుడు వీళ్ళు సంక్షేమ పథకాలు అమలు చేస్తారు, పేదల కోసము సంక్షేమ పథకాలు తెస్తారు వీళ్ళు. ఇప్పుడు మాకు రేపు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు, మన గ్రామాల్లో ఇల్లు భూమి లేని వాళ్ళకు భూమి ఇచ్చి ఇల్లు కట్టిస్తారంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే అవుతుంది. 5 లక్షల రూపాయలు జాగా ఉంటే ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు ఆల్రెడీ ముగ్గు వస్తున్న స్టార్ట్. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు ఉద్యోగాలు, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏదో అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంటుందండి గ్రామాల్లో. అసలు 10 సంవత్సరాలు ఎంత ఘోరంగా ఉండేది గ్రామాల్లో అంటే ఏమి లేవు. మురికి కాలువలు తీసేటోళ్ళు లేరు, ఆ రోడ్లు వేసేటోళ్ళు లేరు, ఆ స్తంభాలు నాటే వాళ్ళు లేరు, ఆ లైట్లు అంటే ఒక పండుగ వాతావరణం లాగా పనులు ఒక పండుగ వాతావరణం లాగా కనపడుతున్నది కాంగ్రెస్ పాలన. ఇప్పుడు చూడండి 10 సంవత్సరాల కాలంలో రేషన్ కార్డ్స్ ఇయ్యాలి, ఇప్పుడు రేషన్ కార్డ్స్ ఇయ్యండి. అదే రకంగా ఈ కొత్త వాళ్ళకు వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వడానికి అంటే సంక్షేమ పథకాలు అనేటివి ఖచ్చితంగా పేద ప్రజలకు అందుతున్నాయంటే దాంట్లో మొట్టమొదటి పేదల దాంట్లో లిస్టులో మొత్తం ఎవరు ఉంటారంటే ఎస్సీలు ఉంటారు, ఆ తర్వాత బీసీలు ఉంటారు, ఆ తర్వాత ఎస్టీలు ఉంటారు. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం మా దళితుల ప్రభుత్వం లాగా ఫీల్ అవుతామండి మేము. మా ఇంటికి అధికారం వచ్చిందన్నట్టుగా ఫీల్ అవుతాం మేము. కనుక మాకు ఈరోజు సుభిక్షంగా మేము ఉన్నామంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం మూలనే ఉంటాము. రేవంత్ రెడ్డి గారి విషయానికి వస్తే నిజానికి చెప్తున్నాను, ఇప్పుడు ఈ ఇండ్లు దాంట్లో మొట్టమొదట మాకే వస్తాయి, ఆ తర్వాత భూములు మాకే వస్తాయి. ఈరోజు సంక్షేమ పథకం మాకు అందిన తర్వాతనే ఇతరుల దగ్గరకు పోతుంది తప్ప మీ ఇతరులను వదిలిపెట్టి మా కాడికి మాత్రం వస్తుంది అన్నట్టు కాదు. ప్రారంభం అవ్వకుండా పోతుంటాయి. డౌన్ ట్రాడన్ లో ఉండే పీపుల్స్ మేము అంటే డౌన్ ట్రాడన్ పీపుల్ కు అక్కరగా నిలబడే ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. అదే సందర్భంలో రాజకీయ అవకాశాలు కల్పించే క్రమంలో కూడా దళితులకి ఆ పెద్దపీట ఉంటుంది, ముఖ్యంగా అంటే పేద వర్గాలకి బలహీన వర్గాలకి ఆ పెద్దపీట ఉంటుంది అన్నది కాంగ్రెస్ పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తుంటుంది, ఆ వైపుగా అడుగులు వేస్తూ ఉంటుంది. అవును, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ. ఈ రోజు మొన్న మనం పరిపాలన చూసిన 10 సంవత్సరాల దురద ప్రభుత్వం ఎంత దారుణమని మాట్లాడడానికి హక్కు లేదు. ఈ రోజు ఇప్పుడు మేము వచ్చి 10 నెలలు అయిందండి, 11 నెలలు అవుతుంది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. ఎన్ని అసలు ధర్నాలు కూడా ఆటపాటంగా జరుగుతున్నాయి. సెక్రటేరియట్ కాడికి ట్యాంక్ బండ్ కాంతి రండి వస్తున్నారు, చూస్తున్నాం అంటే వాళ్ళు కూడా స్వేచ్ఛగా చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, వాళ్ళ యొక్క రైట్స్ ను ఏమనండి, కానీ దుర్వినియోగం చేస్తే మాత్రం ఊరుకో. దుర్వినియోగం చేయడానికి ప్రతిపక్షాలు వాళ్ళని తప్పుదారి పట్టిస్తారు. స్వేచ్ఛ మనిషికి అవసరం, మాట్లాడుకున్న వాక్ స్వాతంత్రం అవసరం, కానీ అది దుర్వినియోగం కావాలి. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు దాన్ని దుర్వినియోగం చేస్తున్నాయండి. వచ్చి 10 నెలలు 11 నెలలు కాలేదు. బిల్ల రంగం లేక ఒకటి నుంచి ఒకడు బిల్లు ఫస్ట్ బిల్ల మాట్లాడితే అతడు రంగ మాట్లాడతాడు, ప్రెస్ మీట్ రంగ మాట్లాడితే బిల్ల మాట్లాడతాడు. బిల్ల రంగంలో దాడులు ఏ దాడులు అండి ఇవి? ప్రభుత్వం మీద 7.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిరండి. నేను ఒకటే మాట చెప్తున్నా, మన HMT లైవ్ నుంచి ఒకటే మాట చెప్తున్నా. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 16,000 కోట్ల రూపాయలు కేసీఆర్ జేబులో పెట్టి తెలంగాణ ఇచ్చిందండి. తెలంగాణ వచ్చింది, ఒక మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ రోజు 10 సంవత్సరాల్లో 7.5 లక్షల కోట్లు అప్పయింది. అంటే మిగులు బడ్జెట్ తో రాష్ట్రం వచ్చింది. కాంగ్రెస్ చేతికి మళ్ళీ
7.5 లక్షల కోట్ల రూపాయల అప్పుతో రేవంత్ రెడ్డి చేతికి గవర్నమెంట్ వచ్చింది. ఎస్, ఒక్కసారి విజువల్స్ చూద్దాము. విజువల్స్ ఏదైతే పాదయాత్రకు ముందు యాదగిరిగుట్టకి చేరుకున్న ముఖ్యమంత్రి తన సహచార మంత్రులు అలాగే సహచార నాయకులు కీలకమైన నాయకులు కాంగ్రెస్ నాయకులతో కలిపి ఇప్పటికే అక్కడ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన దర్శనం చేసుకోవడానికన్నా ముందు అఖండ దీపంలో తను నూనెని పోసి అఖండ దీపం మరింత అఖండంగా వెలగాలని చెప్పి కోరుకుంటూనే ఏదైతే పాదయాత్రకు సన్నాహకంలో భాగంగా యాదగిరిగుట్టలో నరసింహస్వామిని దర్శించుకొని ఉన్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం లైవ్లో చూస్తున్నాము. ఉదయమే ప్రారంభమైంది ఈ కార్యక్రమం. ఏదైతే ఇవాళ జరగబోతున్న పాదయాత్రకు ముందు దేవుని దర్శించుకొని ఆయన పుట్టినరోజు వేడుకల్లో భాగంగా దేవుని దర్శించుకొని అక్కడి నుంచి తను కీలకమైన ఆ పాదయాత్రకు సంబంధించిన ఘట్టాన్ని ప్రారంభించడానికి ఇప్పటికే ప్రారంభమైన ఆ విజువల్స్ మనం లైవ్లో చూస్తున్నాము. లోపలికి వెళ్ళి ఏదైతే అఖండ దీపానికి నూనె పోసిన తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చి ఇప్పుడు తను దర్శనం చేసుకోవడానికి అటువైపుగా వెళ్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఆ విజువల్స్లో మనం చాలా క్లియర్గా చూడొచ్చు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులతో పాటు మంత్రులు మనకు కనిపిస్తున్నారు, నాయకులు కనిపిస్తున్నారు, కార్యకర్తలు కూడా కొంతమంది మనకు అక్కడ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగా మనం ఆ విజువల్స్ ఇప్పుడు రాజ్ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఇప్పుడు దాకా చూసాం లైవ్లో యాదగిరిగుట్టలో నరసింహస్వామిని దర్శించుకునే క్రమంలో ఆయన చేస్తున్నారు. ఎందుకంటే ఏదైనా మంచి పని మొదలుపెట్టే ముందు ఆ దేవుడి ఆశీస్సులు కూడా చాలా కీలకమంటారు. అందులో భాగంగానే ఇప్పుడు దేవుని దర్శించుకునే ఒక మహాఘట్టానికి ఏదైతే మూసీ ప్రక్షాళనకు సంబంధించిన ఘట్టాన్ని ప్రారంభించే ముందు ఆయన పాదయాత్ర చేస్తూ అక్కడ ఉన్న రియల్ సిచ్యువేషన్స్ తెలుసుకోవాలి, అక్కడ స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకొని ముందుకు వెళ్ళే క్రమంలో వాళ్ళకి భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే మనం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. శ్రీరామ్ గారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అన్నది ఒకటైతే రేవంత్ రెడ్డిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఆ వచ్చే క్రమంలో ఉన్న సిచ్యువేషన్స్ మనం చూస్తాం. ఆ పరిస్థితులు కానివ్వండి, నిజంగానే రేవంత్ రెడ్డి అక్కడ ఉండనిస్తారా అన్న అనుమానం కూడా చాలా మందిలో ఉంది. కానీ రాజకీయాల్లో నుంచే పంపించే ప్రయత్నం చేసినప్పుడే ఆయన తిరగబడి ఆయన నిలబడిన వాడు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ కోరుకునే ఆ కార్యక్రమాలన్నీ జరిగాయి. ఆ తర్వాత ఇవాళ అధికారంలోకి వచ్చేందుకు ఆయన వంతు సాయం చేశారు. ఎందుకంటే మనం చూస్తే కర్త కర్మ క్రియ అన్నీ ఆయనే, ప్రతి ఒక్కటే ఆయన నెత్తి మీద వేసుకున్నారు. నేను ముందుండి నడిపిస్తాను అన్నారు. ఆ నడిపించే క్రమంలో ఇవాళ రిజల్ట్స్ అనేది మనకు కనిపిస్తున్నాయి. ఆ ప్రయాణం ఒకసారి గుర్తు చేసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? వాస్తవానికి తను పార్టీ జాయిన్ అయిన తర్వాత పార్లమెంట్ సభ్యుడు అవడము, ప్రజలలో ప్రత్యేకంగా కాంగ్రెస్ కార్యకర్తలలో కూడా అప్పుడు బలంగా ఒక వాదన ఉండే. మరి ఈ పార్టీని అప్పుడున్న పరిస్థితులలో పార్టీకి నాయకులు లేక కాదు, లేకపోతే అంతకన్నా ముందు గవర్నమెంట్లు రాలేదని కాదు, అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఏదైతే ఊపు వచ్చిందో, ఏదైతే నమ్మకం కల్పించిందో ప్రజలకు, ఖచ్చితంగా నేను మీ పక్షాన పోరాడతానని చెప్పి, సిమిలర్గా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు అవుతేనే వీళ్ళకు కట్టడి ఉంటుంది, ఈ కుటుంబ పాలనని మనం కంట్రోల్ చేయొచ్చు, లేకపోతే ఈ నిర్బంధన పాలన నుంచి బయటికి రావాలంటే ఒక పోరాడే యోధుడు కావాలని చెప్పేసి ప్రజల ఆకాంక్ష మేరకు అది కాంగ్రెస్ అధిష్టానము గమనించింది. ఇక్కడ మనకు ఎవరు పోరాటోళ్ళు కావాలని చెప్పేసి సీనియర్ నాయకులు అందరూ కూడా వాళ్ళ కోఆపరేషన్తోనే తను పిసిసి ప్రెసిడెంట్ అయినారు. దాని తర్వాత జరిగిందంతా అంటారు కదా, ఇట్స్ ఆల్ హిస్టరీ. అది ఏ విధంగానైతే తన ఊపు తెచ్చిండ్రో కార్యకర్తలలో, ఎక్కడో పార్టీ ప్రోగ్రాంలు చేద్దామంటే బతిలాడి కార్యకర్తలను తీసుకొచ్చే రోజుల నుంచి మేము చూసినాం క్షేత్రస్థాయిలో, విలేజెస్ లెవెల్లో. కేవలము తన ఒక పిలుపు ఒక ట్విట్టర్లో కానీ లేకపోతే SMS కానీ గాంధీ భవన్ నుంచి ఇస్తే వందలాది మందిగా కార్యకర్తలు బయటకు వచ్చిండ్రు. వీళ్ళందరూ ఎంబడి సామాన్యులు కూడా వచ్చిండ్రు. అది గమనించాల్సింది. అది అప్పుడున్న ప్రభుత్వం గమనించలేదు. అది పోలీసుని అడ్డం పెట్టుకొని నేను పదే పోలీసు అని ఎందుకు అంటున్నా అంటే, అప్పుడు వ్యవస్థ పూర్తి స్థాయిలో ఒక డెమోక్రటిక్ వ్యవస్థ అలా పనిచేయలేదు. అప్పుడు అది ఎవరు ఒప్పుకోకున్నా పాత్రికేయ రంగంలో ప్రెస్ వాళ్ళు మీకు కూడా తెలుసు ఏ విధంగానైతే ఒక కంట్రోల్డ్ ఫ్యాషన్లోనే నడిచింది. ఇదే మీకు ఇచ్చింది ఈ రూమ్లోనే ఆడుకోవాలి, మీరు ఏం చేసినా బయటికి పోవద్దు. మేము మండల స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో ఏ ప్రోగ్రాంలు చేసినా కూడా కట్టడి అరెస్ట్ చేయడము, నిర్బంధం అనేది ఆనవాయితీ డైలీ వే ఆఫ్ లైఫ్ అయిపోయింది. దానికి బయటికి రావడానికి పోరాటం చేయడానికి ఎవరు కావాలని వచ్చిండ్రు. తన టైంకు తన పార్టీలోకి రావడము, పిసిసి అధ్యక్షుడు కావడము, దాని ద్వారా
సీనియర్ నాయకులు కూడా అందరు తనకు కోఆపరేట్ చేసి ఏదో విధంగా మనం ఈ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చాలి, ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలంటే కలిసికట్టుగా ఉండాలన్న దానికి ఏ మ్యాచ్ గెలిచినా ఓడిపోయినా ఫస్ట్ క్రెడిట్ దక్కేది కెప్టెన్కే. అవును, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరనేది తర్వాత పెట్టండి. క్యాప్టెన్ 0 రన్స్ కొట్టి అవుట్ అయినా కూడా గెలిచినాక కప్పు ఇచ్చేది కెప్టెన్ చేతికే ఇస్తారు, కానీ 50 రన్లు 100 రన్లు కొట్టిన వాళ్ళకి కాదు. కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం లేమి లేక కాదు, కానీ అప్పుడున్న పరిస్థితులలో రేవంత్ అన్న గురించి యావత్ ప్రజానీకము వాళ్ళు వెయిట్ చేస్తూ ఉండే, ఈ నాయకత్వం వస్తే బాగుంటుందని చెప్పి అది గమనించి కాంగ్రెస్ పార్టీ ఒక చక్కని నిర్ణయం తీసుకున్నారు. దాని ఫలితాలు కూడా ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి. ఏ సిద్ధాంతాల కోసానికైతే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తూ ఉన్నదో ఆ సిద్ధాంతాలను దానికి నిలబడతా ఉన్నారు, దానికి గట్టిగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. తన నాయకత్వానికి ఏమాత్రం డోకా లేదు. ఇప్పుడు ఖచ్చితంగా తను హీ హెస్ ప్రూవ్డ్. తన డిస్ట్రాక్టర్స్ కానీ డిట్రాక్టర్స్ కానీ ఎవరున్నా కూడా వాళ్ళందరినీ కాదని చెప్పి ఏ రాజకీయ వ్యవస్థలైనా కానీ ఏ ఆర్గనైజేషన్లో కానీ కొంచెము వ్యతిరేకతను ఉంటుంది. బట్ అవన్నీ అధిగమించి వాళ్ళ గవర్నమెంట్ కూర్చొని తన ఫస్ట్ బర్త్డే యాజ్ ముఖ్యమంత్రి చేసుకుంటున్నాడంటేనే అవన్నీ వాళ్ళ అంచనాలు తప్పు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఖచ్చితంగా, ఎందుకంటే యూజువల్లీ మీరు అంటే చాలా మంచి పాయింట్ అది. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే క్యాప్టెన్ ఆయన, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా ఆయనే. కానీ ఆ క్రెడిట్ మాత్రం మొత్తం టీంకి ఇచ్చి వాళ్ళందరికీ అక్కడ పదవులు ఇవ్వడం కానివ్వండి, ఆ పదవులు ఇచ్చే క్రమంలో వాళ్ళకి ఆ ప్రాధాన్యతని కల్పించడం అన్నది మాత్రం ఖచ్చితంగా చూడాల్సిందే. అయితే మిథున్ గారు, ఇక్కడ ఒక కంపారిజన్ ఎప్పుడూ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మామూలుగా ఒక 45-50 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఒక 50 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకు కూడా రాజశేఖర్ రెడ్డితో సరితూగే ఒక నాయకుడు, లేకపోతే అలాంటి అంటే నాయకులు కాదు, నాయకత్వం, ఆ నాయకత్వం ద్వారా నడిపించే వాళ్ళు కరువు అయ్యారు, లేకపోతే వాళ్ళు లేకపోవడం వల్లే ఆ 10 సంవత్సరాలు కొద్దిగా ఇబ్బంది పడింది పార్టీ అన్నది ఒక అభిప్రాయం చాలామంది వ్యక్తం చేస్తుంటారు. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి స్థాయిలో చూసిన వ్యక్తిని మేబీ నాకున్న అనాలిసిస్ ప్రకారం రేవంత్ రెడ్డి మాత్రమే. ఆ మధ్యకాలంలో ప్రయత్నాలు జరిగాయి, ఎవరికి వాళ్ళు ఎక్కడ వెనకడుగేసే ప్రయత్నం చేయలేదు కాంగ్రెస్ పార్టీ కానీ, బట్ అది ప్రజల్లోకి వెళ్ళి ఆ రెస్పాన్స్ రావడానికి కొద్దిగా టైం పట్టింది అనిపిస్తుంది. సో ఆ కంపారిజన్ చూసినప్పుడు మీ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ పార్టీ లో సాధ్యమయ్యేది ఏంటంటే అందరినీ కలుపుకపోవడం, ప్రతి వర్గాన్ని వాళ్ళ గౌరవం వాళ్ళకిచ్చి వాళ్ళకు తగిన వాళ్ళు చేసిన పనికి వాళ్ళకి తగిన మర్యాదలు చేయిస్తే అది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం. మనం చూస్తూనే ఉన్నాం, మొన్న పాలనలో 10 సంవత్సరాలు ఆ కుటుంబానికే అన్ని పదవులు. ఇంకెవరన్నా వెయిట్ చేస్తుండ్రు అనమాట, ఇంకొకడు మన్మడు వస్తాడా, అల్లుడు వస్తాడా, ఈ బాధ్యత ఇద్దాము, ఆ పదవి ఇద్దాము అని చెప్పి వెయిట్ చేసిండాడు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉన్న అద్భుతం ఏంటంటే ప్రతి మనిషికి వారి యొక్క పోరాటము, వారి యొక్క టాలెంటు, వారి యొక్క ఎక్స్పీరియన్స్ ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వాడుకొని వాళ్ళకి ఇవి పలానా ఎక్స్పీరియన్స్ ఉంది, ఈ ఎక్స్పీరియన్స్ ద్వారా ఈ పదవి వాళ్ళకు కరెక్ట్ ఉంటుంది అని చెప్పి అన్ని వర్గాల గురించి అన్ని సమస్యల గురించి ఆలోచించేది కాంగ్రెస్ పార్టీ. అండ్ 100% మన ముఖ్యమంత్రి ఒక కామన్ మ్యాన్. సీఎం అంటే ఒక కామన్ మ్యాన్ టు చీఫ్ మినిస్టర్ అయిన ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు. ఎన్నో ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి ప్రజల కష్టాలని, ప్రజల ఇబ్బందులని దగ్గరికి వెళ్ళి చూసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అలాంటి మనిషి ఈరోజు ముఖ్యమంత్రి అయినారు. ప్రతి నాయకునికి కానీ ప్రతి బిడ్డకు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క 5 సంవత్సరాలు మాత్రం సంక్షేమ పథకాలు ఆగవు. వాళ్ళకు రావాల్సిన అవకాశాలన్నీ వాళ్ళకు వస్తాయి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రజల మధ్యలో తిరుక్కుంటూ ఈ యొక్క హామీ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక పాయింట్ చెప్పలేదు, ఎందుకంటే ఆయన కూడా పాలమూరు జిల్లా నుంచి, మీరు కూడా మహబూబ్నగర్ జిల్లా నుంచి ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళది ఏంటంటే దాన్ని కరువు జిల్లాగా మాట్లాడతాం, మనము వలసల జిల్లాగా మాట్లాడతాము. చుట్టూ అపరిమితమైన అవకాశాలు ఉన్నా సరే దాన్ని ఉపయోగించుకోవడానికి ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న ఒక జిల్లాగా మాట్లాడుతుంటాము. ఆ జిల్లా నుంచి వచ్చిన నాయకుడికి ఆ కసి రావడానికి, ఆ చుట్టూ కనిపించే కష్టాలు కానివ్వండి, ఆ అవకాశాలు ఉండి వినియోగించుకోలేకపోయినామన్న ఒక బాధ కానివ్వండి, ఇవన్నీ ఆ కసిని పెంచడానికి కారణాలుగా మనం చూడొచ్చు అంటారా? 100%. ఎందుకంటే పాలమూరు జిల్లా మీరు ఒకసారి తెలంగాణ అని చెప్పి ఉద్యమాలు చేసుకొని తెచ్చుకున్నాం మనం. ఆ తర్వాత ఏమైపోయింది, కేసీఆర్, హరీష్ రావు వీళ్ళు వచ్చి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ఫండ్స్ అంతా అటు వాళ్ళ అసెంబ్లీలు, వాళ్ళ పార్లమెంట్లు అటు సైడు తీసుకెళ్ళి అక్కడ ఫ్లైఓవర్లు, బ్రిడ్జులు, రోడ్లు
అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్మెంట్ ఆడ యాక్టివ్గా చేసిండ్రు. కానీ పాలమూరు జిల్లా ఒక జిల్లా ఏంటంటే వలసల జిల్లాగా పేరు వచ్చింది. దాంట్లో యాక్టివిటీస్ ఎక్కువ లేవు, ఇండస్ట్రీస్ ఎక్కువ పెట్టనీయలేదు, లిఫ్ట్ ఇరిగేషన్లు చక్కగా కంప్లీట్ చేస్తలేరు, వాటర్ అగ్రికల్చర్కి కరెక్ట్గా రానివ్వట్లేదు అన్నది ఒకటి మా మనసులో ఎప్పటి నుంచో ఉంది. ఈ ఇబ్బందులను అన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు గమనించిండ్రు. ఈరోజు పాలమూరు జిల్లాలో మంచి ఆపర్చునిటీస్ అంటే ఇండస్ట్రియల్ ఆపర్చునిటీస్, ఎన్నో ఎస్ఈజెడ్లు అండ్ మెడికల్ దాని ఏమంటారు ఫార్మా ఇండస్ట్రీస్, అండ్ హైదరాబాద్కి ఒక 100 కిలోమీటర్ దూరంలోనే ఉన్న అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ ఉన్నప్పటికీ ఇది ఒక బెంగళూరు హైదరాబాద్ హైవే కారిడార్. ఇది దీన్ని ఎంతో చాలా వివిధ రకాలుగా ప్లస్గా పాజిటివ్గా మనం దీన్ని చాలా ఎంతో డెవలప్ చేసుకునే ఆస్కారం మనకు ఉండే. 20 కిలోమీటర్లు మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, అక్కడ నుంచి చాలా తక్కువ ప్లేస్ అని అనుకోవచ్చు. సో అట్లా డెవలప్మెంట్ మనకు చాలా చేసుకోవచ్చు కనిపిస్తుంది. ఈ ఇబ్బందులన్నీ మా రేవంత్ రెడ్డి గారికి, మా పాలమూరు బిడ్డ కాబట్టి ఆయనకి ఇవన్నీ తెలుసు. రేపొద్దున మీరు చూడబోతున్నారు పాలమూరు జిల్లా రూపురేఖలు మారబోతున్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాం. ఎస్, అయితే ఒకసారి ఏదైతే మనం చూస్తున్నాం ఇంతకుముందు అంటే యాదగిరిగుట్టలో రేవంత్ రెడ్డి ఇప్పటికీ అక్కడికి వెళ్ళి ఆ పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఒకసారి శ్రీరామ్ గారు, ఇక్కడ కేవలం మనము కీలకంగా ఆలోచించాల్సిన విషయాలు ఏంటంటే ఆయన పాలమూరులో పుట్టారు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అన్ని ప్రాంతాలకి వెళ్ళారు, అక్కడ ఉన్న ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్న సమస్యలు, స్థానిక సమస్యలు కానివ్వండి, వాటిని మనము ఎదుర్కొనే క్రమంలో కానివ్వండి, దాని నుంచి ఓవర్కమ్ అవ్వాలంటే తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి పూర్తి స్థాయిలో నాలెడ్జ్ ఉన్న వ్యక్తిగా మనం చూస్తాం. దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఇవాళ పాలనలో ఆ మొత్తం యాక్టివిటీ ఏదైతే చేశారో అది ఎంత మాత్రం పనికొచ్చిందంట? తను మనం దగ్గర నుంచి చూసిన వాళ్ళకి తెలుస్తుంది, మీకు కూడా తెలుస్తుంది. తనకు కేవలం తెలంగాణ కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద సోషియో పొలిటికల్ ఎకనామిక్గా ఒక మొత్తం డెమోగ్రఫీ మీద తనకున్న నాలెడ్జ్ నిజంగా కూడా మనం ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంటుంది. తనకు అంత నాలెడ్జ్ ఎట్లొచ్చింది అన్నది కూడా కొన్నిసార్లు అనిపిస్తుంది. ఎందుకంటే తనతోని ఏది కూడా మనం ఏదో తనకు తెలియదని చెప్పి మనం ఏదో చెప్పే ప్రయత్నం చేస్తే మాత్రం మనం పప్పులో కాలేసిన వాళ్ళమే. తనకు క్షేత్రస్థాయి నుంచి ఏ జిల్లాల ఏ క్యాస్ట్ కానీ ఏ పంట పండుతుంది, ఆర్థికంగా ఉన్న కమ్యూనిటీ ఏంది, లేకపోతే అక్కడ ఉన్న ముఖ్య నాయకులు ఎవరు డిఫాక్టో నాయకులు ఎవరు తెరనుకుంటారు, ఎవరు తెర ముందు ఉంటారు, అంత స్థాయి ఇన్ని జిల్లాల మీద నాలెడ్జ్ ఉన్నదంటే ఆయనకు ఖచ్చితంగా క్షేత్రస్థాయి నుంచి వచ్చిన నాయకునికే అది పాసిబుల్. లేకపోతే ఇప్పుడు 10 మంది వచ్చి జిందాబాద్ అని కొడితే తన చెప్పగలుగుతాడు దాంట్లో లీడర్ ఎవడు, దాంట్లో ఎవడు ఉటీనే వచ్చిండు అన్నది. సో ఆ కాన్సెప్ట్ అనేది ఓన్లీ మనకు మట్టి తగిలి మనకు దెబ్బలు తాకితేనే వచ్చే సబ్జెక్ట్ నాలెడ్జ్. అది ఏదో కూర్చోబెట్టి ట్యూటోరియల్స్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి పంపితే వచ్చేది కాదు. దాంట్లో తనతోని ఎవరైనా తప్పుదో పట్టించే కార్యక్రమం ఎవరైనా చేద్దాము అనుకుంటే మాత్రము వాళ్ళు దొరికిపోతారు. దొరికిపోయినవని చెప్పేందుకు కూడా తనేమేం మూమాట పడడు, చాలా క్లియర్గా చెప్తారు. కాబట్టి ఇట్లాంటి నాయకత్వంతో పనిచేయడానికి చాలా ఈజీ ఉంటుంది. ఇది అవుతుంది, ఇది కాదు, ఇది చేద్దాము, ఇది చేయలేము అన్నదానికి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే క్లారిటీ ఉన్నప్పుడు డెసిషన్ మేకింగ్లో కానీ దేంట్లో కానీ కార్యకర్తకు కూడా ఒక నమ్మకం ఉంటుంది, ఏదో రోజు నాకు కూడా ఛాన్స్ వస్తుందని చెప్పి. అది గతంలో లేకుండే ఇప్పుడు ఉన్నది. ఆయన అగ్రెసివ్ స్పీచెస్, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాజకీయాలు చూసినా లేదా ఉద్యమంలో చూసినా సరే ఏంటంటే ఎవరైతే ధాటిగా వాళ్ళ వాయిస్ వినిపించగలుగుతారో అది 100% ఎవరు యాక్సెప్ట్ చేసే చెప్పినా కేసీఆర్కి ఫస్ట్ అసెట్ అదే. కానీ ఆయనకు ధీటుగా సమాధానం చెప్పగలిగే వ్యక్తి ఎవరు అని ఒకవేళ చూస్తే ఫస్ట్ ప్లేస్లో రేవంత్ రెడ్డి పేరు రాయడం వల్లనే ఇవాళ ఈ అవకాశం వచ్చింది అన్నదైతే మనం వినాల్సిన పరిస్థితి. 1% అనుమానం లేదు. ఎందుకంటే నేను 60+ ఉన్న వాళ్ళను కొందరితోని రూరల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి అక్కడి నుంచి కంటెస్ట్ చేద్దామని తిరిగినాం. కాబట్టి రేవంత్ అన్న ఫోటో చూసి చూపెట్టి గుర్తుపడతావా అంటే స్టార్టింగ్లో పిసిసి ప్రెసిడెంట్ అన్నప్పుడు ఏమో బిడ్డ అంటుండే. రేవంత్ రెడ్డి తెలుసా అంటే తెలుసు, ఇప్పుడు వస్తున్నట అంటే దట్ ఈస్ ద ఒక తన మీద ఫైటర్ అన్నది ఒక మెసేజ్ చాలా బలంగా తన ఆ ఊరికి పోకముందే ఆ ఊరికి వెళ్ళిపోయింది. తను ఆదిలాబాద్ పోకముందు ఆదిలాబాద్ తనకన్నా ముందు తన పేరు ప్రిసీడ్ అయింది ముందు. సో తన డెఫినెట్గా తన అన్నయ్య కూడా చేసి చూపెడతాడు. ఇప్పుడు ప్రజలలో ఏంటంటే ఒక మెచ్యూర్డ్ పాలిటీషియన్ లాగా తను వ్యవహరిస్తున్నాడు. కేవలము టార్గెట్ చేసి ఏదో చేయాలన్నది కాదు. ఇవాళ కేటీఆర్ అంటున్నాడు ఐఎమ్ రెడీ టు గో టు జైల్ అని చెప్పి. నేను పంపుతాను ఎవరన్నారు? ఎవరు ఏమనలేదు, మీరే ముందు ప్రిపేర్ అవుతున్నారు. అంటే మనం చేసిన తప్పులు వీళ్ళు వెళ్తా అంటున్నారు.
అట్లా నిజంగా కూడా చేయాలంటే ఫాల్స్ కేసులు పెట్టి లోపల ఒక వారం 10 రోజులన్నా 20 రోజులు సతాయించాలంటే ఒక ముఖ్యమంత్రికి పెద్ద విషయం అండి. బట్ ఈజ్ మెయింటైనింగ్ డిగ్నిటీ, డెకోరం పబ్లిక్ లైఫ్లా. ప్రజలు తన మీద చాలా నమ్మకాలు పెట్టుకొని ఇచ్చిండ్రు. తనకు కూడా అన్ని రంగాలలో చేయాలని ఉన్నది. 5 years టైం ఉన్నది. ఐఎమ్ షూర్ సెకండ్ టర్మ్ కూడా ఉంటుంది. 5 years తర్వాత ఇంకో 5 years కూడా వస్తుంది అని మా అందరి యొక్క ఆశ. అయితే ఈ ఆరోపణలు చేయడం కదా, ఆరోపణలు చేయడంతో పాటు వాటిని కన్స్ట్రక్టివ్గా జనాల ముందు తీసుకెళ్ళడం కానివ్వండి, వాళ్ళు నిజంగా తప్పు చేశారంటే వాళ్ళ శిక్షలు పడడానికి అవసరము అవకాశం కల్పించేలాగా చేస్తున్న ఈ యాక్టివిటీస్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాళేశ్వరం అనేది ప్రతి ఒక్కరు మాట్లాడుతూనే ఉంటారు, కానీ దానికి సంబంధించి ఎక్కడ ప్రూవ్ చేసే ఆప్షన్ ఏముంది అంటే కమిటీని వేయడము. ఇప్పుడు మళ్ళీ మనం చూస్తున్న ఏవైతే పవర్ పర్చేస్ అగ్రిమెంట్లకు సంబంధించింది కూడా అదొక రకమైన డిస్కషన్, దానికి కూడా ఒక కమిటీ. ఇట్లాంటిది ఒక కన్స్ట్రక్టివ్గా వెళ్ళే రేవంత్ రెడ్డిని చూసినప్పుడు అంటే తనకున్న అనుభవము మొదటిసారి ముఖ్యమంత్రిగా డైరెక్ట్గా వచ్చిన తర్వాత అనుభవం ఎక్కడది, అదే గుంపు మేస్త్రి అంటూ ఒక మాట మాట్లాడేస్తుంటారు, కానీ ఆ పేరు దాన్ని నెగిటివ్ సెన్స్లో మాట్లాడినా సరే ఆయన చెప్పిన మాట అక్షరాల సత్యం అనేది వాళ్ళు మనకు అర్థమవుతుంది. దాన్ని ఎట్లా చూడాలంట? ఈరోజు అందరూ అన్ని పనులు చేయలేరు. ఒక ముఖ్యమంత్రి కూడా అన్ని డిపార్ట్మెంట్స్ని అడ్రస్ చేయలేడు. ఆయనకు కూడా ఒక సపోర్ట్ సిస్టమ్ కావాలి, ఆయనకు కూడా కాంబినేషన్ ఆఫ్ మెనీ లీడర్స్ కావాలి, ఆయనకు కూడా కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ సెక్రటరీస్ కానీ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కలిసి వచ్చినప్పుడే ఒక ముఖ్యమంత్రిగా ఈయన విధానం కానీ ఈయన ఆచరించే ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ కానీ ఈయనకు ఉపయోగంలోకి వస్తే పనిచేస్తాయి. సో దీన్ని ఒక గుంపు మేస్త్రి అని మాటలు మాట్లాడడం, ఈరోజు పాలిటిక్స్ ఎట్లయిపోయినాయి అంటే నువ్వు నన్ను ఏమన్నావు నేను ఏమంటే పర్సనల్గా అయిపోతుంది. పర్సనల్గా విమర్శించుకోవడము, తిట్టుకోవడము ఇదంతా. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు యూత్కి కూడా ఇచ్చే గొప్ప మెసేజ్ ఏంటంటే హీ ఈజ్ ఆల్సో వెల్కమింగ్ ది అపోజిషన్ పార్టీస్ టు గివ్ దేర్ ఐడియాస్ అండ్ ఇంట్రెస్ట్స్. అసెంబ్లీలో కానీ లేకపోతే మీటింగ్స్లలో కానీ ఓపెన్గా ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు, నేను పలానా మూసి ప్రక్షాళన అనుకుంటున్నా, యూ కెన్ సబ్మిట్ యువర్ రికమెండేషన్స్, యూ కెన్ సబ్మిట్ యువర్ సజెషన్స్. ఎక్స్పీరియన్స్ ఉన్న బ్యాక్గ్రౌండ్స్ మేధావులను కానీ బ్యూరోక్రాట్స్లను కానీ ఇంటలెక్చువల్స్లను కానీ కమ్ కాంట్రిబ్యూట్ టు ది ప్రాసెస్ ఫర్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ, ట్రైంగ్ టు డెవలప్. కాజ్ని చేద్దాం, కాజ్ మనం ఏమైతే అనుకుంటున్నామో దాన్ని ముందరికి తీసుకెళ్దాం అనే దాన్ని ఆపోజిషన్ పార్టీస్ వాళ్ళని కూడా వెల్కమ్ చేస్తుండ్రు. ఇలాంటి ఎన్వైర్న్మెంట్, ఇలాంటి ఆపర్చునిటీ చాలా తక్కువ మంది లీడర్స్కి. ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వాల్లో మనం చూసినాం, బీఆర్ఎస్లో ఎట్లుండే అంతా నేనే చేయాలి, ప్రతి శిలా పథకానికి నా పేరే ఉండాలన్న తీరు ఈరోజు ఆయన ప్రభుత్వాన్ని లేకుండా చేసింది. బట్ అందరినీ కలుపుకపోయే విధానం ఈరోజు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఈ యొక్క యాక్టివిటీస్ ఫ్యూచర్లో కూడా ఎంతో అవుట్పుట్ వస్తుందని చెప్పి మీకు కూడా తెలియజేస్తాం. ఎస్, ఓవరాల్గా చూస్తే మాత్రం ఎప్పుడైనా సరే రేవంత్ రెడ్డి ఒక మాట ఇచ్చారు అంటే ఆ మాటని తప్పకుండా దాన్ని ఎట్లా పూర్తి చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయం పైన పూర్తి స్థాయిలో ఒక వర్కౌట్ అయితే చేస్తారు. మనకు చాలా సందర్భాల్లో మనకు కనిపిస్తుంటుంది. అందులో ముఖ్యంగా చూస్తే యువతకు సంబంధించి ఉద్యోగ అవకాశాలని మెరుగుపరిచేది కానివ్వండి, ఉపాధి అవకాశాలను వాళ్ళు కల్పించే క్రమంలో తీసుకుంటున్న నిర్ణయాలు అన్నవి మనకి ఇవాళ రిజల్ట్స్ ఇస్తున్న విషయం అయితే మనం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. ఇంకొకసారి మనం అయితే చూస్తే ఎవరైనా సరే బర్త్డే అంటే మనం మొదటి నుంచి మాట్లాడుకుంటున్నాం, బర్త్డే అంటే ఫస్ట్ పిల్లలతో కలిపి ఒక సెలబ్రేషన్స్ చేసుకోవాలి, ఇలాంటి ప్రయత్నం చేస్తారు. సీఎం అయిన తర్వాత ఏంటంటే యూజువల్లీ అక్కడ మామూలుగా ఏం చేస్తారు, అధిష్టానానికి ఒక థ్యాంక్ యూ చెప్పడమో లేకపోతే వాళ్ళకి ఒక ఫ్లవర్ బొకే ఇవ్వడమో ఇట్లాంటి ప్రయత్నం చేస్తారు. కానీ రేవంత్ రెడ్డి వాళ్ళు తీసుకున్న నిర్ణయము మూసీ ప్రక్షాళన అన్నది రాష్ట్రానికి ఎంత ముఖ్యమో అని చెప్పే క్రమంలో ఆయన తీసుకున్న ఈ పాదయాత్ర ఏదైతే ఉందో దాని ద్వారా ఎలాంటి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందంటారు? చాలామందికి ఇప్పటికీ కొన్ని డౌట్లు ఉన్నాయి. ఏదో అది స్కామ్ కోసము డబ్బులు సంపాదించడానికి, లేదో దేశంలో వేరే రాష్ట్రాలు ఎలక్షన్లు జరుగుతున్నాయి, ఇక్కడ నుంచి ఏదో పంపించాలి కమిషన్లు అనే టైప్లో ఏదో ఒక మాట తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అట్లా అలాంటి పరిస్థితి ఉంటుందంటారా అసలు కాంగ్రెస్ పార్టీలో? పచ్చ కామర్లు ఉంటే అన్నీ అట్లనే పచ్చగా కనిపిస్తాయి అంటారు కదా. వీళ్ళకు ప్రతి వర్క్లో ఎంత కమిషన్ దొరుకుతుంది అన్న మైండే కానీ మరి దీంతో ఏమన్నా లాభం జరుగుతుందా అన్నది లేదు. ప్రతిదీ ఎవ్రీథింగ్ ఇక్కడ రోడ్ వేద్దామా అంటే దీంట్లో ఎంత మిగులుతుంది, ఈ నుంచి సెక్రటరియట్ పోవాలంటే ఇవాళ ఎంత మిగులుతుంది, ఇక్కడి నుంచి ఇంకెక్కడికి పోవాలంటే అంత. ఇదే సిస్టంలు ఉన్నారు. కానీ వాళ్ళు ఎప్పుడైనా కూడా వాళ్ళు నిజంగా కూడా నిలదీయాలనుకుంటే ఈ మూసీ ప్రక్షాళన ఏదైతున్నదో ఫస్ట్ మీరు చెప్పండి ఇది ఎందుకు తప్పు అని. ఇది ఎందుకు తప్పు అని చెప్పండి. చెప్పినాక మీరు నెక్స్ట్ వచ్చేది అది డిపిఆర్ కాలేదు, టెండర్ కాలేదు, ఇంకేం కాలేదు, ఆల్లేదు చూడలేదు. వీళ్ళు ఆల్రెడీ మీ మైండ్ ఎట్లా పనిచేస్తున్నది, దీంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయని చెప్పి
అరే దీంట్లోకి ఏమన్నా అర్థం ఉండాలి, పర్థం ఉండాలి. డబ్బులు సంపాదించాలంటే నిజంగా కూడా వాళ్ళకంత ఎక్కువ ఎవరికి తెలియదు. కాంగ్రెస్ వాళ్ళ అమాయకులు అందరూ వీళ్ళు వాళ్ళకి తెలుసు ఏ సిస్టంలో ఎన్ని ఉంటాయో. సో ఆయనకు అర్థమవుతుందేమో దీంట్లో ఎన్ని ఉంటాయి అని చెప్పి. మరి ఆయన చెప్పాలి ఇప్పుడు వచ్చి దీంట్లో ఎన్ని మిగులుతాయి ఆయననే చెప్పాలి. మరి కంక్లూజన్కి వద్దాం. అంటే ఆయన బర్త్డేకి విషెస్ చెప్పాము మనము, కానీ ఆ బర్త్డేకి చెప్పిన విషెస్ కానివ్వండి, ఇప్పుడు యువత ఎవరైతే ఉన్నారో ఆయన లైఫ్ని ఎట్లా ఆదర్శంగా తీసుకోవాలనుకుంటారు, వాళ్ళు ముందుకు వెళ్ళే క్రమంలో ఎట్లాంటి కార్యక్రమాలు చేయాలంటారు? ఖచ్చితంగా ఈరోజు 55వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటున్న మన ముఖ్యమంత్రి వర్యుల గారికి మరొకసారి హ్యాపీ బర్త్డే తెలియజేస్తూ, ఇలాంటి యువ నాయకుడు ఎంతోమంది యువకులకు ఒక ఆదర్శంగా నిలవాలని చెప్పి కోరుకుంటూ, ఎంతోమంది యువత రేపొద్దున ప్రశ్నించే గలం ఉంటే ఎంతవారైనా ఎక్కడవారైనా ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళొచ్చు అన్న ఒక సందేశాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రి ఎంతోమంది యువకులకు ఈరోజు ఆదర్శంగా నిలబడ్డారు. ఎంతో మంచి అభివృద్ధి కార్యక్రమాలు తన ప్రభుత్వంలో తీసుకున్నారు. దాని ఫలితాలు రేపొద్దున త్వరలో రాబోతున్నాయి. కాబట్టి ఒక యువకులకు ఇదొక మంచి ఆదర్శంగా మన ముఖ్యమంత్రి వర్యులు ఎన్నో పుట్టినరోజులు ఇలాంటివి చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, ప్రతి సంవత్సరము ఒక కొత్త పథకంతో, ప్రతి సంవత్సరము 56వ పుట్టినరోజు కానివ్వండి, 57వ పుట్టినరోజు కానివ్వండి, ఈసారి మూసి ప్రక్షాళన అన్నారు. నెక్స్ట్ ఇయర్ ఏమంటారో, ప్రజా శ్రేయస్సు కోసం ఆ నెక్స్ట్ ఇయర్ ఏమంటారో అని చెప్పి యువత అంతా వేచి చూస్తున్నది. అదే విధంగా అదే ఆశతోటి తెలంగాణ మొత్తము ముందరకు వెళ్ళాలని కోరుకుంటూ మరొకసారి ముఖ్యమంత్రి వర్యులకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఫైనల్గా కంక్లూడ్ చేసే ముందు, ఎందుకంటే చాలా ఆకాంక్షలు ఉన్నాయి ప్రజలు, అంతేకాకుండా ఆయనకి పదవితో పాటు పెద్ద పెద్ద బాధ్యతలు అప్పచెప్పారు. సో ప్రజలు దాన్ని ఎలా చూడాలంటారు? ఆయన బర్త్డేకి వాళ్ళు ఇచ్చే విషెస్ ఏమని అనుకోవాలంటారు? ఇవి బర్త్డే రోజు తనకు ఇచ్చే విషెస్ సరే అందరూ విష్ చేస్తారు, కేటీఆర్ కూడా విష్ చేస్తాడు, ఇంకా అందరు విష్ చేస్తారు. కానీ నాకేమనిపిస్తుంది అంటే ఇవాళ తను ఈ మూసీ రివర్ ఆనుకొని వాళ్ళ పాదయాత్ర చేయడంతో ఒక్కసారి తన యొక్క సంకల్పం మళ్ళీ రివైవ్ చేసుకుంటున్నారు, తను గుర్తు చేసుకుంటున్నారు అనిపిస్తున్నది. ఏ విధంగానైతే పేద ప్రజలు, రైతాంగము, యువకులు తన మీద పెట్టిన నమ్మకాన్ని మరొకసారి నేను ఏది మరవలేదు, ఇవాళ అధికారం రాగానే నేనేదో అందలం ఎక్కలేదు, ఇప్పటికీ కూడా మీరే నా ప్రయారిటీ, ఇది సాల్వ్ చేస్తా, మీకు న్యాయం చేస్తా అని చెప్పి నిరూపించుకోవడానికే ఈ పాదయాత్ర. ఖచ్చితంగా నరసింహస్వామి ఆశీస్సులు ఉంటాయి తనపైన, ప్రభుత్వం పైన, వారి కుటుంబం పైన ఉంటుందని చెప్తూ మరొకసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా తన యొక్క నాయకత్వము స్ఫూర్తిదాయకము. అందరూ కూడా అదే చిత్తశుద్ధితో గ్రామాలలో రైతులకు కానీ బలైన వర్గాలకు కానీ న్యాయం చేసే విధంగా ప్రభుత్వ పథకాలు తీసుకుపోవాలని చెప్పి మీ ద్వారా నేను కోరుతాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మిథున్ రెడ్డి గారు. ఓవరాల్గా చూస్తే ఏదైతే తను ఇవాళ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ ఆ సంతోషాన్ని అందరితో పంచుకునే ప్రయత్నం చేశారు. సంతోషాన్ని పంచుకోవడం అంటే కేవలం శుభాకాంక్షలు చెప్పుకోవడం కాదు. ఇవాళ ప్రభుత్వం ఏవైతే పథకాలు ఇస్తోందో ఆ పథకాల్ని గ్రామ స్థాయి నుంచి ప్రతి ఒక్కరికి తెలిసేలాగా ఆ ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఇప్పటికే మన ప్యానెల్లో అభిప్రాయపడుతున్న పరిస్థితి అనిపిస్తుంది. అదే సందర్భంలో వసుదైక కుటుంబం అంటూ ప్రజలందరూ తన కుటుంబ సభ్యులంటూ వాళ్ళ బాగోగులే తన మొదటి ప్రాధాన్యత అంటూ ఇవాళ చేస్తున్న